అందరికీ నమస్కారం అండి. నేను కొన్ని విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నానండి. అవేంటంటే ఈ ఈ 5 సంవత్సరాల్లో మన ఇంట్లో కానీ, మన పక్కింట్లో కానీ, మన వీధిలో కానీ గుండె జబ్బులతో ఆపరేషన్లు అయిన వాళ్ళు, లేకపోతే దీర్ఘకాలిక సమస్యలతో బాధపడిన వాళ్ళు, లేకపోతే ఏదో ఒక సమస్యతో వైద్యం అందకుండా చనిపోయిన వాళ్ళు కానీ, ఆపరేషన్లు అవ్వలేని వాళ్ళు కానీ ఎవ్వరూ లేరండి. ఎందువల్లంటే మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు 5 లక్షల నుండి రీసెంట్గా 25 లక్షల రూపాయలు పెంచారండి. దానివల్ల మన ఇంట్లో ఎవరికైనా బాగోకపోతే మనం రూపాయి ఖర్చు పెట్టకుండా, మనం రూపాయి అప్పు చేయకుండా, ఎక్కడ అప్పు కూడా చేయకుండా మన హాస్పిటల్ నుండి క్షేమంగా తిరిగి ఆరోగ్యంగా మన ఇంటికి వచ్చిన వ్యక్తి మళ్ళీ 5 సంవత్సరాల పాటు మందులు కొనుక్కోకుండా, టెస్టులు కూడా మనం డబ్బులు ఖర్చు పెట్టకుండా జగనన్న ప్రభుత్వమే ఆరోగ్యశ్రీ కార్డులో అన్ని రకాల ఫెసిలిటీస్ పెట్టారండి. అందువల్ల జగనన్న ప్రభుత్వానికి నేను ఓటు వేద్దాం అనుకుంటున్నానండి. ఇంకో విషయం చెప్పాలంటే పిల్లల అమ్మఒడి అండి. అమ్మఒడి కార్యక్రమం నాడు నేడు, అలాగే విద్యా దీవెన, విద్యా కానుక, జగనన్న విద్యా బోధన, విదేశీ విద్య, రకరకాలండి. పిల్లల చదువుల కోసం రకరకాలు పెట్టి చదువుకోవడానికి పిల్లల్ని మనం బడికి పంపిస్తే ఆయన మన అకౌంట్లో సంవత్సరానికి 15,000 వేస్తున్నారండి. అలాగే మన స్కూల్ పిల్లలకి జగనన్న బాధ్యత తీసుకొని స్కూల్ బ్యాగులు, పుస్తకాలు, షూస్, టై, బెల్ట్ ప్రతిదీ కూడానండి మనం ఏది ఖర్చు పెట్టుకోకుండా ఆయనే 2 జతల యూనిఫామ్లు అన్నీ ఆయనే ఇచ్చి మన పిల్లల్ని స్కూల్కి పంపించి చదివిస్తున్నారండి. అలాగే కాలేజ్ అండి, ఫీజు రియంబర్మెంట్ పెట్టి స్కాలర్షిప్లు ఇచ్చి కాలేజ్ చదువుకున్న వాళ్ళకి మన పిల్లలు ఏం చదివినా సరే మీరు చదువుకుండమ్మా, నేను ఇస్తాను డబ్బులు, నేను ఇస్తాను మీ ఫీజు రియంబర్మెంట్ అని చెప్పి చదువుకునేలాగా మన పిల్లలకు ప్రోత్సహించి చదివిస్తున్నారండి. అలాగే రేషన్ డిపో అండి. మనం ఎక్కడెక్కడికో రేషన్ డిపోలకు వెళ్ళి నిల్చొని ఎండలో శ్రమపడి తెచ్చుకోకుండా మన ఇంటికి రేషన్ బండి వచ్చి మన ఇంటి దగ్గరే మనకి రేషన్ ఇచ్చి, అలాగే గ్రామ వార్డు సచివాలయాన్ని నిర్మించి ఎంతోమంది యువతలకి ఉద్యోగ అవకాశాలు ఇచ్చి వాళ్ళని యువతని ఉద్యోగం చేసుకునేలా చేసి అలాగే చేశారండి. అలాగే ఎన్నో కొత్తగా పరిశ్రమలు పెట్టి యువతకి ఎంతో ఉద్యోగ అవకాశాలు ఇచ్చి, అలాగే ఉన్న పరిశ్రమలకి ప్రభుత్వం ద్వారా తన వంతుగా సహాయం అందించి పరిశ్రమలు వచ్చేలా చేసి మన ఊర్లో యువతకి ఉద్యోగాలు వచ్చేలా చేశారండి. అలాగే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పథకం కింద మహిళలకు తీసుకుంటే జగనన్న తోడు, జగనన్న చేదోడు, జగనన్న జీరో వడ్డీ పొదుపు సంఘాలు ఇలాగ ఎన్నో రకాలుగా పెట్టారండి. అలాగే రైతు భరోసా, టైలరింగ్ వాళ్ళకి, ఆటో వాహన మిత్ర, ఇలాగ ప్రతి ఒక్కరికి అండి, మంగళ వాళ్ళకి, చాకల వాళ్ళకి, బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్లు, కాపు నేస్తం, అలాగే రకరకాలుగా ప్రతి ఒక్కరికి అండి. మన ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పథకం ఆలోచించి పెట్టిన ప్రభుత్వం ఇప్పటి వరకు మనం ఎక్కడైనా చూసామా అండి? అది కేవలం జగనన్న ప్రభుత్వంలోనే జరిగిందండి. అది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన మాట అండి. ఎందువల్లంటే మన ఇంట్లో ఇప్పుడు వరకు సంవత్సరానికి ఒక 50,000 ఇంట్లో ఇచ్చే గవర్నమెంట్ ఇప్పటి వరకు ఏదీ లేదండి. అది కేవలం జగనన్న వల్లే అయ్యిందండి. ఎందుకంటే ఆయన పాదయాత్రలో తిరిగేటప్పుడు ప్రతి గడపకి వెళ్ళడం వల్ల ప్రతి ఇంట్లో ఏ కష్టాలు పడుతున్నారో, దేనివల్ల కష్టాలు పడుతున్నారో, ఎందువల్ల కష్టాలు పడుతున్నారో తెలుసుకున్నారండి. చూశారు, దగ్గరుండి చూసి తెలుసుకోవడం వల్ల ఆయన ఎలక్షన్లో గెలవగానే ఏదైతే చేయాలనుకుంటున్నారో 9 నవరత్నాలు ఏవైతే మనకు చెప్పారో అవన్నీ ఖచ్చితంగా చేశారండి. చెప్పినవే కాకుండా చెప్పకుండా కూడా ఎన్నో చేశారండి. ఎన్నో రకాల పథకాలు పెట్టారండి. ఎంతో మేలు చేయాలి, ఏదో నేను ప్రజలకు చేయాలి, మా నాన్నగారి కంటే గొప్పగా చేయాలనుకునే వ్యక్తిత్వం ఉన్న జగనన్న గారికి ఓటు వేసి గెలిపించాలండి మనం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లోనే మనకి ఇంత మేలు జరిగిందంటే ఇంకొక 5 సంవత్సరాలు అవకాశం ఇద్దామండి. అంతకంటే ఎక్కువ చేయగలరు కదండి. ఎక్కువ చేసేది మనకి మేలు కలిగేది, మనకి మంచి జరిగేది
మన కుటుంబానికి అన్న అంటే ఆదుకునే ప్రభుత్వం మనకు కావాలి, కానీ ఎక్కడో వాళ్ళు ఉండి మనం ఇక్కడుండి ఓట్లు వేసేసి వెళ్ళిపోతే సరికాదు కదా సార్. అది మన అందరం జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలి సార్. అందుకు మనందరం ప్రతి ఒక్కరిని ఆ ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరి మీద 5 నిమిషాలైనా ఆలోచించి వెళ్ళి ఓటు వేయాలండి. ఎందుకంటే ప్రతి పథకం రకరకాల పథకాలు పెట్టి జగనన్న గారు కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుండండి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరి కోసం ఆలోచించి ఒక్కొక్కరికి ఒక్కొక్క పథకం పెట్టి ఇంకా వీళ్ళకి ఏదో చెయ్యాలి, ఇంకా వీళ్ళకి ఏదో చెయ్యాలి అనే తాపత్రయంతో ఉన్నారండి. అందువల్ల ఈ 5 సంవత్సరాలు గడిచిపోయి ఎలా వచ్చాయో ఎలా గడిచిపోయా కూడా తెలియకుండా అయిపోయిందండి. ఇంకొక 5 సంవత్సరాలు అవకాశం ఇద్దామండి, అంతకంటే మేలు ఎక్కువ చేస్తారండి. ఎందుకంటే ఆ నమ్మకం మనకు కలిగించారండి. కలిగించడం వల్లే మనం ఓటు వేయడానికి రెడీగా ఉన్నామండి. ఇంకా కొంతమందికి తెలియక ఏదో ఆలోచనలో ఉన్నారండి. అందుకే నేను ఇంతలా చెప్తున్నాను. ఇంకొక ముఖ్య విషయం ఏం చెప్పాలంటే, మన ఓటు అనేది మన హక్కు అండి. అందులో మన దగ్గర విలువైనది ఏదైనా ఉందంటే అది కేవలం మనం వేసే ఓటు ఒక్కటేనండి. ఎందుకంటే మన దగ్గర ఉన్న డబ్బు కంటే, నగల కంటే, ఆస్తుల కంటే కూడా మనం వేసే ఓటు చాలా విలువైందండి. ఎందుకంటే కొన్ని వేల కోట్లున్న వ్యక్తి నాయకుడు మన దగ్గరకు వచ్చి, అమ్మ మీ అమూల్యమైన ఓటు మాకు వేయండి, బాబు మీ అమూల్యమైన ఓటు మాకు వేయండి అని మనల్ని అడుగుతున్నారంటే వాళ్ళ దగ్గర ఉన్న వేల కోట్ల కంటే విలువైంది కదండి మన ఓటు హక్కు. అందుకు ప్రతి ఒక్కరూ ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించి ఓటు వేయండి. ఎవరికి వేయాలి, ఎవరికి వేస్తే మనకు మంచి జరుగుతుంది, ఎవరికి వేస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ఎవరికి వేస్తే మన కుటుంబం బాగుంటుంది, ఎవరికి వేస్తే మన గౌరవం బాగుంటుంది అనేసి ప్రతి ఒక్కటి ఆలోచించి ఓటు వేయండి. కొంతమంది తెలియక అమాయకత్వంలో ఉండి ఓటే కదా వేసేస్తే పోతుంది ఎవరికో ఒకడికి అనేసి అనుకోకూడదండి. కొంతమంది అమాయకత్వంలో వాళ్ళు ఇచ్చిన మందు బాటిల్కో, వాళ్ళు ఇచ్చిన బిర్యానీకో, వాళ్ళు ఇచ్చిన 1000-2000 రూపాయల కోసమో ఓటు వేయకండి ఎవరికున్నో. ఎవరైనా ఏది ఇచ్చినా తీసుకోండి, కానీ మన మైండ్లో మన మనసులో ఒక వ్యక్తి ఉన్నారండి, ఆ వ్యక్తి మాత్రమే ఓటు వేయండి. అది ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయండి. జగనన్నను గెలిపించండి. ఎందువల్ల అంటే మనకి ఇంకా మంచి చేస్తారండి, ఇంకా మంచి చేసే ఉద్దేశం ఉందండి. అసలు చెప్పాలంటే ఈ 5 సంవత్సరాలు అతను కొన్ని లక్షల మందికి మేలు చేశారండి. ఆ అవకాశం మనం ఇచ్చామండి అతనికి. మనం ఓటు వేసి గెలిపించడం వల్ల జగనన్న గారు ఈ 5 సంవత్సరాలు ఇంతమందికి సహాయం పడి మేలు చేయగలిగారండి. ఆ మేలు చేశారంటే అది కేవలం పరోక్షంగా మనం ఆయనకి ఇచ్చిన హక్కు అండి. అతను మనం పరోక్షంగా ఇస్తే అతను ప్రత్యక్షంగా చేశారండి. అందుకు మనం కూడా ఆయన చేసిన ప్రతి మంచి కార్యక్రమంలో మనం కూడా సహాయం చేసినట్టేనండి. ఎంతోమంది జీవితాలు మనం బాగు చేసినట్టే, ఎంతోమంది వైద్యానికి మనం సహాయం చేసినట్టే, అలాగే ఎన్నో జీవితాలు బాగుపడడానికి, ఎంతోమంది ఇళ్ళు వాకిళ్ళు సంపాదించి బాగుపడడానికి మనం చేసిన మేలేనండి. అందుకు ఇంకొకసారి మళ్ళీ అవకాశం ఇవ్వండి, జగనన్న గారికి ఇంకొక అవకాశం ఇవ్వండి. ఇంకొక 5 సంవత్సరాల్లో మనందరినీ ఇంకా మంచిగా, ఇంకా మేలు చేసి, ఇంకా మన కుటుంబాలు బాగుండేలా చూస్తారండి. అందుకే ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నానండి. ఇది నా ఉద్దేశం అండి. మీరు కూడా జగనన్న గారికి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. మన గుర్తండి ఇగోండి ఫ్యాన్ అండి, ఇదిగోండి ఉండండి. ఇదిగోండి మన గుర్తండి, ఇదిగోండి ఫ్యాన్ గుర్తండి. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించండి. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మన జగనన్నను గెలిపించండి. మనకి మేలు జరుగుతుందండి. ఇది నా నమ్మకం అండి. మీకు కూడా నమ్మకం కలుగుతుంది. మీరు కూడా ఉన్నారు నాలాగా చాలామంది, ఎంతో పట్టుదలతో ఉన్నారండి అతనికి ఓటు వేయాలని. ఖచ్చితంగా ఓటు వేసి గెలిపించండి. మన హక్కును మనం చాటి చెప్పుకుందామండి. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. నేను కొన్ని విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నాను. అవేంటంటే, ఈ 5 సంవత్సరాల్లో మన ఇంట్లో కానీ, మన పక్కింట్లో కానీ, మన వీధిలో కానీ ఎవరైనా గుండె ఆపరేషన్కో లేక దీర్ఘకాలిక సమస్యలతో హాస్పిటల్కి వెళ్ళడమో, లేకపోతే కొన్ని లక్షలు ఖర్చు పెట్టి
అయ్యే వైద్యానికి కూడా మనది ఒక్క రూపాయి ఖర్చు అవ్వకుండా, మనం అప్పు చేయకుండా మన జగనన్న ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా 5 లక్షల నుండి ఇప్పుడు కొత్తగా 25 లక్షల రూపాయలు చేసిందండి. పైగా మనం హాస్పిటల్కి వెళ్ళిన నుండి తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చినంత వరకు కూడా మనకి టెస్టులని, మాత్రలని ప్రతిదీ కూడా జగనన్న గారే చూసుకొని ఆరోగ్యశ్రీ ద్వారా సాధ్యులకి అటెండ్ కూడా డబ్బులు ఇచ్చి పంపించి 1 సంవత్సరం పాటు మందులు ఇచ్చి ఈ సంవత్సరంలో టెస్టులు కూడా ఫ్రీగా చేయించి ఇది చేసిన ప్రభుత్వం మనం ఇప్పటివరకు ఎప్పుడైనా చూసామా అండి? చూడలేదు. అలాంటి ప్రభుత్వమే మన జగనన్న ప్రభుత్వం అండి. అందువల్ల నేను జగనన్న గారికి ఓటేద్దాం అనుకుంటున్నాను. ఇంకోటి చెప్పాలంటే అమ్మఒడి అండి. అమ్మఒడి మన పిల్లల కోసం అమ్మఒడి, నాడు నేడు, గోరుముద్ద, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా కానుక, ఇంగ్లీష్ మీడియము, విదేశీ విద్య, అలా పలు రకాలుగా ఎన్నో పథకాలు పెట్టారండి పిల్లల కోసం కూడా. అలాగే కాలేజ్ పిల్లలకండి, స్కూల్ పిల్లలకి బ్యాగులు ఇచ్చారు కదండి, బ్యాగులు ఇచ్చారు, షూస్ ఇచ్చారు, బట్టలు ఇచ్చారు. అలాగా అన్ని రకాలుగా ఇచ్చి పిల్లల్ని మంచి భోజనం, మధ్యాహ్న భోజనం కూడా పెట్టి పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించి స్కూల్ను నీట్గా చేసి, ఒకప్పుడు మనం పిల్లలు స్కూల్కి పంపించాలంటే ఎంతో భయపడేవాళ్ళం అండి. ఎందుకంటే ఏ గోడలు ఎప్పుడు పడిపోతాయా, లేకపోతే ఏ ఫ్యాన్లు ఎప్పుడు పడిపోతాయా అనే భయంతో పిల్లలు స్కూల్కి పంపించాలన్నా భయపడేవాళ్ళం అండి. ఇప్పుడు అలా లేదండి. ఇప్పుడు అంతా కొత్తగా కట్టారండి, చాలా నీట్గా ఉంది. పిల్లలు కూడా మేము వద్దంటున్నా ఎంతో సరదా పడి వెళ్ళే పరిస్థితి ఇప్పుడు వచ్చిందండి. అది కేవలం జగనన్న ప్రభుత్వం వల్లే వచ్చిందండి. అలాగే ఫీజు రియంబర్మెంట్ అండి, కాలేజ్ పిల్లలకి స్కాలర్షిప్లు ఇచ్చి వాళ్ళు ఏది చదువుతానంటే అది చదివించి ఖచ్చితంగా వాళ్ళకి స్కాలర్షిప్లు ఇచ్చి లక్షలు ఖర్చు అయ్యే వైద్యాన్ని, లక్షలు ఖర్చు అయ్యే కాలేజ్ ఫీజుల్ని, లక్షలు ఖర్చు అయ్యే స్కూల్ ఫీజుల్ని ఏ ఒక్క తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పథకం పెట్టి, ప్రతి ఒక్క కుటుంబానికి ఒక్కొక్క పథకం పెట్టి కనీసం సంవత్సరానికి ఒక 50,000 ప్రతి కుటుంబానికి అందేలాగా చేసిన ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం అండి. అలాగే రేషన్ అండి, ఇంటి వద్దకే రేషన్ తెచ్చి ఇవ్వడము, గ్రామ వార్డు సచివాలయాలను నిర్మించి ఎంతోమందికి యువతకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చి ఎన్నో పరిశ్రమలు నిర్మించి ఉన్న పరిశ్రమలకు ప్రభుత్వం వంతు సహాయం చేయడం, రైతు భరోసా అని పెట్టి చేనేత వృత్తులకు, చిరు వ్యాపారస్తులకు, ఆటో వాళ్ళకి, మంగళి చాకలి వాళ్ళకి, బీసీ కార్పొరేషన్లు, ఎస్సీ కార్పొరేషన్లు ఇలా రకరకాలు పెట్టారండి. అలాగే మహిళలకి 0 వడ్డీ చేసి జగనన్న చేదోడు, జగనన్న హస్తం, జగనన్న తోడు అని పెట్టి మహిళలకి ఉన్నత స్థితి ఇవ్వడానికని మహిళల పేరు మీదే ఖాళీ జాగాలు ఇచ్చి, ఇళ్ళలు ఇచ్చి మహిళల్ని ఒక రాణుల్లా చూడాలని జగనన్న ప్రభుత్వం కోరుకుంటుందండి. మనకిచ్చే గౌరవం మనకి ఇస్తున్నారండి. అదండి. అందువల్ల నేను జగనన్న ప్రభుత్వానికి ఓటు వేయాలనుకుంటున్నానండి. ముఖ్యంగా చెప్పాలంటే టైలరింగ్ చేసుకునే వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికండి పేరు పేరున మనసుకు ఒక పథకం పెట్టి, అంటే కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుండి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్క పథకం ఏదో ఒక రకంగా పెట్టి ఉపయోగపడేలాగా చేసి ఇంత శ్రమ పడుతున్నారండి. అంత శ్రమ పడ్డారంటే కేవలం ఆయనకి మనం ఇచ్చిన ఓటు హక్కు అండి. మనకున్న హక్కు అండి, ఓటు హక్కు. ఆ ఓటుని ఆయనకి వేయడం వల్ల ఆయన మనకి ఇవన్నీ చేయగలిగాడండి. ఇంకొక అవకాశం ఇవ్వండి, ఇప్పుడు ఇంకా ఓటు వేయండి. ఇప్పుడు ముందు ఈ 5 సంవత్సరాలు చేసిన కంటే ఇంకా ఎక్కువ చేద్దాం అనుకుంటున్నారండి. నిజంగా మనం ఓటు వేయాలంటే మనకి మంచి జరిగే నాయకుడిని ఎంచుకోవాలి కదా సార్. అందుకని మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆలోచించి ఒక్క ఓటు వేయడానికి వెళ్ళే ముందు 5 నిమిషాలు ఆలోచించి మనకి ఏ నాయకుడి ద్వారా మంచి జరుగుతుంది, ఏ నాయకుడికి వేస్తే మనం సుఖంగా బతకచ్చు, ఏ నాయకుడికి వేస్తే మనం ఆరోగ్యంగా ఉండగలము, ఏ నాయకుడికి వేస్తే మన పిల్లలు బాగా చదువుతారు, ఏ నాయకుడికి వేస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనేది ఆలోచించుకొని మనం ఓటు వేయాలండి ప్రతిదీ కూడా. అలాగే మన ఓటు ఎంతో విలువైందండి. మన ఓటు ప్రతి ఒక్కరికి మనం ఓటు వేస్తున్నామంటే మన దగ్గర విలువైన వస్తువు ఉందండి, విలువైనది. అదేంటంటే కేవలం మన ఓటండి. మన దగ్గర ఉన్న డబ్బు, నగలు అవేవి కాదండి. మన చేతిలో ఉన్న
మనకు 5 సంవత్సరాలకు ఒకసారి అవకాశం వచ్చే విలువైన వస్తువు అది మన ఓటేనండి. మనలో కొంతమందికి తెలియక అది వాళ్ళ నాయకులు ఇచ్చిన మందు బాటిళ్ళకో, లేకపోతే నాయకులు ఇచ్చిన బిర్యానీకో, నాయకులు ఇచ్చిన 1000, 2000 కోసం ఆశపడి తెలియక ఓటే కదా వేసేస్తే పోతుంది అనేలాగా వేసేస్తున్నారండి. కానీ మనం ఒక్కసారి వాళ్ళకి ఇచ్చిన అవకాశం అండి, అది వాళ్ళకి అవకాశం ఇస్తున్నాము. వాళ్ళు ఈ 5 సంవత్సరాలు మన నెత్తినెక్కి కూర్చుంటున్నారండి. ఆ అవకాశం ఇవ్వకండి. మనం నిజమైన నాయకుడిని ఎంచుకుందాము. మన అవకాశం, మనకున్న హక్కుని మనం కరెక్ట్గా వినియోగించుకున్నాం అనుకోండి, మనం గట్టిగా, మనకి ఏదైనా చేయకపోయినా మనం గట్టిగా అడిగే అవకాశం కూడా మనకు ఉంటుందండి. అలాగే మన ఓటు ఎంత విలువైందంటే, కొన్ని కోట్లు, వేల కోట్లు ఉన్న వ్యక్తి మన దగ్గరకు వచ్చి, అమ్మ మీ ఓటు మాకు వెయ్యండి, నాయనా మీ ఓటు మాకు వెయ్యండి, మీ అమూల్యమైన ఓటు మాకు వెయ్యండి అని మనల్ని అడుగుతున్నారంటే అది ఎంత విలువైందో చూడండి. అంటే వాళ్ళ దగ్గర ఉన్న వేల కోట్ల కంటే మన దగ్గర ఉన్న ఓటు హక్కు అంత విలువైనదండి. అది చాలామందికి తెలుసండి, చాలామందికి తెలియక ఏదో ఒకటి వేసేస్తున్నారండి. కాబట్టి నేను అందరికీ చెప్పగలిగేది ఏంటంటే ఒక్కటేనండి, ఓటు వేసే ముందు ఒక్క 5 నిమిషాలు ఆలోచించి ఎవరికి మనం వెయ్యాలి, ఏ నాయకుడికి మనకి వేస్తే మనకి మంచి జరుగుతుంది అనేది ఒక్కసారి ఆలోచించండి సార్. ఎందుకంటే మనం జగనన్న ఇవన్నీ చేయగలిగారంటే ఆయనకి మనం ఇచ్చిన ఓటు హక్కు అండి. ఆయనకి మనం ఇచ్చాము. ఆయన చాలామందికి అండి, అంటే ఆపరేషన్ల ద్వారా, లేకపోతే స్కూల్ ద్వారా, కాలేజీల ద్వారా, లేకపోతే ఉద్యోగాలు ఇచ్చో, లేకపోతే పరిశ్రమలు పెట్టో ఇన్ని సహాయం చేయగలుగుతున్నాడంటే ఆయనకి మనం ఓటేసి గెలిపించడం వల్ల. అంటే ఆయన సహాయం చేసింది అతను ఒక్కరిదే కాదండి, పుణ్యం మంది కూడా. మనం పరోక్షంగా జనాలకి సాయం చేశాము, ఆయన ప్రత్యక్షంగా సాయం చేశారండి, అంతే. ఎందుకంటే మనం ఓటేసి అతన్ని గెలిపించడం వల్ల అతను చేయగలిగాడండి, జగనన్న గారు చేయగలిగారు. అలాగే మరొకసారి చేయండి, మరొకసారి ఓటేయండి, ఇంకొకసారి ఓటేస్తే ఇంతకంటే ఎక్కువ చేస్తారండి. ఎందుకంటే జనాలకి ఎక్కువ చేస్తారు, మనందరికీ మేలు కలిగేలా చేస్తారండి. అందుకు అందరికీ కోరుకుంటున్నానండి, జగనన్న గారికి ఓటు వేయండి. మన అందరూ ఓటు జగనన్న గారికేనండి. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించండి. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించండి. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించండి. దయచేసి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగనన్న గారిని గెలిపించండి. మన ఓటు ఫ్యాన్ గుర్తు, మన ఓటు ఫ్యాన్ అండి.